ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోజీస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్ లో డైలీ రొటీన్ లో ఇంకొక వ్లాగ్ తో మీ ముందుకు వచ్చేసా. ఈ రోజు వ్లాగ్ ఏంటి అంటే మా పిల్లకి కటింగ్ అంతా అయిపోతుంది. సో ఇంకా అదైతే హెయిర్ స్పా చేయించుకొని ఇంకా కటింగ్ కూడా చేయించుకుంది. ఇంకా మాదైతే ఎప్పుడు వచ్చిన రొటీన్ బ్యూటీ పార్లర్ అనమాట, ఫ్యామిలీ ప్యాక్. సో ఇంకా అందరం కూడా హెయిర్ కటింగ్స్ అన్ని చేసుకొని ఇక్కడ నుంచి నిన్నైతే మేము ప్యాంతలూన్స్కి వెళ్ళాం కదా, అక్కడైతే కొన్ని షాపింగ్ చేసాము. ఇంకా స్పెషల్గా నా కోసం అయితే మ్యాక్స్కి అయితే తీసుకొని వస్తున్నాడు. ఇంకా తనకైతే ప్యాంతలూన్స్లో కొన్ని నచ్చలేదు, అందుకోసం అని చెప్పి మళ్ళీ మ్యాక్స్కి వెళ్తున్నాము. సో ఇంకా మ్యాక్స్కి వచ్చిన తర్వాత అక్కడ కొన్ని మోడల్ డ్రెస్సులు ఉంటాయి కదా, ఇలాంటివి తీసుకొని బయట తిరగలేం, అందుకోసం అని చెప్పి ఇంకా విలేజ్ వెళ్తున్నాం కాబట్టి అక్కడికి సంబంధించినవి మా హస్బెండ్ సెలెక్ట్ చేస్తూ ఉంటే ఇక్కడ నేనేమో కొన్ని ఫ్యాషన్గా వేసుకొని కొన్ని వీడియోస్ అయితే తీసుకుంటూ ఉన్నాను అనమాట. సో ఫైనల్గా ఇంకా మా రిషి బిజీలో ఉంది, నేనైతే నా బిజీలో ఉన్నా. ఇంకా మా హస్బెండ్ అయితే నాకు సెలెక్ట్ చేయడంలో చాలా బిజీగా ఉన్నాడు. సో ఫైనల్గా మాకు నచ్చిన డ్రెస్సులు అయితే కొన్ని తీసుకున్నాము. ఇంకా తన కోసం అయితే కొన్ని చూస్తున్నాడు, కానీ తనకైతే స్పెషల్గా నచ్చవు. ఇంకా మా వర్షి అయితే ఎక్కర్లేని టాయ్స్ అన్నీ కూడా బ్యాగ్లో వేసేస్తూ ఫైనల్గా కొంత షాపింగ్ అయితే చేసుకొని ఇంకా మ్యాక్స్ నుంచి అయితే బయట పడిపోయాము. ఇంకా బయట పడిన తర్వాత ఇంకా ఈరోజే జర్నీ కూడాను, ఇంకా మేము ఈవినింగ్ 7 o'clock అలాగా ట్రైన్ అనమాట, 8 o'clock ట్రైను. అంటే మేము మా ఇంటి దగ్గర నుంచి 5:30కే బయలుదేరాలి. అందుకోసం అని చెప్పి నేను ఫాస్ట్గా వచ్చి పులిహోర కోసం రైస్ అలాగే రసం అన్నీ పెట్టుకున్నాను. సో ఇంకా మా హస్బెండ్ అయితే మాకు ముందుగా ఎప్పుడు ప్యాక్ చేయడం అయితే అలవాటు ఉండదు. ఏ రోజు మేము ఊరు వెళ్తామో ఆ రోజే 3 o'clock అలాగా ప్యాక్ చేస్తూ ఉంటాం అనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే నేను ఏమేమి పెట్టేస్తానో అని చెప్పేసి ఇంకా అన్నీ అక్కడ మడత పెట్టేస్తాను ఆల్రెడీ. ఇంకా తనకి నచ్చితేనే పెడుతూ ఉంటాడు. ఇంకా నేను ఈ లోపలైతే మామిడికాయ పులిహోర, రైసు, ఆలు కర్రీ, ఇంకా బ్రెడ్లు ఏమేమి కావాలో అన్నీ కూడా ట్రైన్లోకి పెట్టేస్తాను అనమాట. ఇంకా ఈవినింగ్ కార్ కూడా వచ్చేసింది. సో ఇంకా ఫైనల్గా మేమైతే కార్ లగేజ్ అంతా కూడా ఎప్పుడు ముందు సీట్లో పెట్టేస్తాము. ఇంకా నేను మరిషి వెనక్కి కూర్చుంటాము. ఇక్కడ నుంచి మాకు మెట్రో స్టేషన్కి ఒక 10 minutes. ఇంకా మెట్రో స్టేషన్కి వచ్చిన తర్వాత మాకు చాలా సింపుల్గా అయిపోతుంది జర్నీ. ఇక్కడ నుంచి అరగంటలో మేము న్యూఢిల్లీ స్టేషన్కి అయితే వెళ్ళిపోతాం అనమాట. సో చాలా సింపుల్గా చెప్పాలంటే మేము 7 o'clock కల్లా స్టేషన్కి వచ్చేసాము. మాది 8కి ట్రైన్ అయితే ఏపీ ఎక్స్ప్రెస్ తీస్తాడు. ఇంకా చూసారా బయట వెలుగైతే 7 వరకు చీకటి అవ్వదు ఇక్కడ ఢిల్లీలో. ఇంకా ఫైనల్గా మేమైతే ఇంకా స్టేషన్కి వచ్చిన తర్వాత ఇంకేముంటాయి, హ్యాపీగా నైట్ డిన్నర్కి పులిహోర అలాగే ఆలు కర్రీ తినాలనిపించింది, తినేసి ఇంకా పడుకున్నాము. ఇంకా ఫైనల్గా నేనైతే మార్నింగ్ లేవకముందే ఇంకా మా హస్బెండ్ అయితే మా పిల్లలకి ఏం కావాలో డైలీగా మీరు చాలా వీడియోస్ చూస్తూ ఉంటారు కదా, చాలా జర్నీ వీడియోస్. ఇంకా తనైతే ఇంకా మార్నింగ్ టిఫిన్కి, ఆఫ్టర్నూన్ లంచ్, ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కోసం మ్యాగీ, వాళ్ళకి ఏది నచ్చితే అది తినిపించేసి, పిల్లలు చాలామంది ఉంటారు ట్రైన్లో, ఆడిపిస్తూ ఇంకా టైం అయితే అయిపోతూ ఉంటుంది అనమాట. ఇంకా ఫైనల్గా 2 days జర్నీ చేసి వచ్చిన తర్వాత మార్నింగ్ మేము 4:10 కల్లా వైజాగ్ దిగేసాం కదా. ఇంకా వైజాగ్ దిగిన తర్వాత మాకు డైరెక్ట్గా పూరి తిరుపతి ఉంటుంది, మాకు చీపురుపల్లిలో దిగాలి. ఇంకా అందుకోసం అని చెప్పి మా విలేజ్ వెళ్ళాలంటే ఎప్పుడు పూరి తిరుపతి ఉంటుంది. అందుకోసం అని చెప్పి మేమైతే రిజర్వేషన్ చేసుకున్నాము. ఇంకా రిజర్వేషన్ చేసుకొని ఇంకా నేను, మా మాల్తి అలాగే మా తమ్ముడు కూర్చున్నాము. మా ఇద్దరు కూడా నించొని పాపని చూస్తున్నారు. ఇంకా మా పిల్లలు అయితే లూడోలో ఫుల్ బిజీ అయిపోయారు అనమాట. వాళ్ళతో పాటు మేము కూడా కాసేపు లూడో ఆడుకున్నాము. రిజర్వేషన్ చేసుకున్నాము అంటే మనకంటూ మన సీట్ ఉంటుంది, మనకి ఎటువంటి టెన్షన్ ఉండదు కదా. సో ఫైనల్గా అందరం కలిసామంటే చాలా ఫన్నీగా వీడియోస్ తీసుకుంటూ అలా సరదాగా గడిచిపోతూ ఉంటుందన్నమాట. సో ఇంకా మాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎప్పుడో కలుస్తాం కదా, అందరితో మంచిగా ఉంటే హ్యాపీగా ఉండొచ్చు. ఇంకా మా శానుని కూడా వీడియోలో అలా కొంచెం చేసిన తర్వాత ఇంకా అక్క చెల్లెళ్ళు కలిసిన తర్వాత ఒక ప్రేమ వేరేగా ఉంటుంది. సో ఫైనల్గా ఇంకా అలా మంచిగా ఆడుకుంటూ మా జర్నీలో ఇంకా మేము చీపురుపల్లి అయితే వచ్చేసాము. ఇంకా చీపురుపల్లి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ బాబాయ్ కనిపించాడు అనమాట. మా రిషికి మంచిగా ఎంజాయ్ చేస్తూ షాప్కి వెళ్దామని చెప్పి ఇంకా అందరం కూడా హ్యాపీగా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా డైరెక్ట్గా ఇంటికి వెళ్తామా, అసలు ఛాన్సే లేదు. ఇంకా ఇక్కడ నుంచి మేము మార్నింగ్ అసలే టిఫిన్ చేయలేదు, ఇంకా ఆగి వెళ్తాము. ఇంకా మా మామయ్య అయితే మాకు చీపురుపల్లి క్యాబ్ పంపిస్తూ ఉంటారు అనమాట ఎప్పుడు వచ్చినా కూడా. సో ఇంకా అందరం కూడా ఇంకా మా పిల్లలు అయితే షేర్ చేసుకుంటూ డ్రింక్ తాగడం చాలా బాగా అనిపిస్తుంది మాకు మా విలేజ్ వస్తే. ఇంకా మా బావగారు ఇంకా అలాగే మా హస్బెండ్ ఇంకా కొబ్బరి బండాలు ఎక్కడ కనిపించినా తాగడానికి తినడానికి మాకైతే అస్సలే లోటు ఉండదు. ఇంకా మార్నింగ్ కదా ఇంకా ఈ విధంగా కొబ్బరి బండంతో అయితే స్టార్ట్ చేసాము.
ఒక్కొక్కటి 30 రూపీస్. ఢిల్లీలో అయితే 70 రూపీస్‌కి తాగేదాన్ని. అందులో కూడా చాలా వాటర్ వచ్చేదే కాదు. ఇప్పుడైతే అస్సలు ఆ టెన్షనే ఉండదు. మన సైడ్ కొబ్బరి బొండం 30 రూపీస్ ఇచ్చినా కూడా ఫుల్ వాటర్ అయితే ఉంటది కదా! సో, హ్యాపీగా మా ఇంటికి వెళ్ళిన తర్వాత మేము కొబ్బరి బొండాలు కొనే పని ఉండదు. ఇంటి దగ్గర అవైలబుల్‌గా ఉంటాయి. ఇంకా మా రిషి గోల అయితే చేపల గోల. సో, ఫిష్ చూస్తానంటే తీసుకొని వెళ్ళి ఇంకా ఫైనల్‌గా మా బావగారు డాన్స్‌తో ఫుల్ హల్చల్ చేస్తున్నాడు. ఇంకా అందరూ కూడా మంచి ఫన్నీగా ఉంటది. ఇంకా మా బావగారు, మా హస్బెండ్, ఇంకా నేను అందరం ఒకేలా ఎంజాయ్ చేస్తూ ఉంటామనమాట. ఒకళ్ళ మీద ఒకళ్ళు జోక్స్ వేసుకుంటూ ఇంకా అందరి మీద అలా పాటలు పాడుతూ టైం పాస్ అయిపోతూ ఉంటదనమాట. ఎటువంటి టెన్షన్స్ లేకుండా హ్యాపీగా ఉండడం అంటే ఇదేనేమో మేబీ. ఇంకా అక్కడి నుంచి టిఫిన్ సెంటర్‌కైతే వచ్చేసాం. ఒక మంచి రెస్టారెంట్ చూసుకొని అక్కడ ఏదైనా ఒక మంచి టిఫిన్ తినాలంటే ఇంకా ఇడ్లీ ఒకలా ఇద్దరమా ఎవరైనా సరే ఇవ్వాలంటే భయపడాల్సిందే. అందులో మేము వెళ్ళాలంటే చాలా భయపడతారు. సో, ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత పూరి, ఇడ్లీ, దోస ఎవరికి నచ్చిన టిఫిన్ అయితే వాళ్ళైతే హ్యాపీగా తినొచ్చు. ఇంకా మేమైతే ఫాస్ట్‌గా పూరి, ఇడ్లీ అలాగే దోస కదా! సో, నేనైతే పూరి ఆర్డర్ పెట్టుకున్నాను. మా హస్బెండ్ అయితే రవ్వ దోస ఆర్డర్ పెట్టుకున్నారు. ఇంకా మా బావగారు ఇంకా అందరం కూడా నచ్చిన టిఫిన్ అయితే తినేసి ఇంకా మళ్ళీ క్యాబ్ అయితే ఎక్కేసాము. ఇంక ఈ తక్కువ టైంలో చెప్పులు కూడా కొనేసుకున్నాడనమాట. ఇంక ఎన్ని చెప్పులు కొంటాడో తనకే తెలీదు. వచ్చినప్పుడల్లా ఏవో ఒకటి పోగొడుతూ ఉంటాడు. ఏదో ఒకటి కొంటూ ఉంటాడు. సో, ఇంకా వాళ్ళ అన్నయ్యకైతే చూపించి ఇంకా మేమైతే వెళ్ళే దారిలో బాదం మిల్క్ తాగుదామని చెప్పేసి రవి బేకరీకి అయితే వెళ్దామని చెప్పేసి అంటే తాజ్ బేకరీకి వెళ్ళామనమాట. మాకు బాగా ఫేమస్. ఇంకా అక్కడైతే మంచిగా పిల్లలు ఇంకా ఆగుతారా? మా వోళ్ళు అసలే పటాసులు ఇంకా అందులో కొనుక్కొని హ్యాపీగా ఇంటికైతే వచ్చేస్తాం. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మమ్మ ఎంట్రన్స్ ఉంది. ఇంకా ఇప్పుడైతే పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు చాలా బిజీ లైఫ్ కదా! ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయారు. ఇంకా మేమొచ్చామని ఇంకా అందరూ వస్తూ ఉన్నారు. మా అత్త అయితే నీట్‌గా హౌస్ అంతా సర్ది రెడీగా పెట్టింది. బిఫోర్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఆఫ్టర్ అయితే అస్సలే ఈ విధంగా ఉండదు. ఇంకా మేమైతే ఫ్రెష్ అయ్యి చక్కగా మా అమ్మ, మా పాప కూడా వచ్చారు. నేనొచ్చానని చెప్పి ఇంకా మా పెద్ద మామయ్య, మా పెద్ద అత్తయ్య, మా అత్తయ్య కలిసి ఇంకా అలా బయటకైతే వెళ్లారనమాట. ఇంకా మా తమ్ముడు, పిన్ని కూడా వచ్చేసారు. ఇంక ఇదైతే అస్సలు వదలదు మా తమ్ముడిని. సో, బాగా అలవాటనమాట. ఇంకా పిన్నితో కూడా ఇంకా మేమైతే రెడీ అయిపోయి ఇప్పుడైతే మ్యారేజ్‌కైతే వెళ్తున్నాం. సో, ఇక్కడి నుంచి ఏ మ్యారేజ్‌కి వెళ్తున్నాం ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను. అదే విధంగా మరి మీకు నచ్చితే గనక తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.